ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం. మనం దీని మీద కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడైతే అప్డేట్స్ వస్తూ ఉన్నాయో టైం అండ్ అగైన్ అప్పుడు పెడతానే ఉన్నాము. దీని గురించి మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్ న్యూ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పటివరకు ఉన్న అనుమానాలను బలపరుస్తూ ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది, ఎఫ్ఎస్ఎల్ నివేదిక. చాలా పగడ్బందీగానే చేశారని అనుకోవాలి, ఎక్కడా తొందరపడకుండా. చిన్న అమౌంటా పెద్ద అమౌంటా పక్కన పెడితే అభ్యర్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడారని క్లారిటీ వచ్చేసింది. అసలు మూల్యాంకనం చేయాల్సినటువంటి పేపర్లు ఈ విద్యాలయాలను దాటకూడదు. అటువంటిది ఒక ప్రైవేట్ ప్లేస్ హాయ్లాండ్, విజయవాడకి దగ్గరలో ఉన్న వాళ్ళు స్థానికులకి హాయ్లాండ్ ఎక్కడ ఉందో దాదాపుగా తెలుసు. అది ఒక అమ్యూజ్మెంట్ ప్లేస్. అది అక్కడ కొన్ని ఈ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటే ఆహ్లాదకరమైనటువంటి యాక్టివిటీస్, ఒక ఫన్ ప్లేస్ అది. ఊరు బయట ఉంటుంది, సంథింగ్ అరౌండ్ నాగార్జున యూనివర్సిటీ అవతల అంటారు. నేనైతే వెళ్ళలేదు. సో అక్కడికి పంపించి ప్రైవేట్ ప్లేస్లో మూల్యాంకనం చేయించడమే ఒక పెద్ద నేరం. అయితే మరి దీంట్లో కూడా డబ్బులు మిగిల్చుకోవాలని అనుకున్నారేమో అప్పుడు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు. 66 మంది అసలు అర్హత లేని వాళ్ళని, ఇంకా మాట్లాడితే డ్రైవర్లని, వంట వాళ్ళని, మహిళల్ని, 10th క్లాస్ కూడా పాస్ అవ్వని వాళ్ళని తీసుకొచ్చారు. ఇది ఆరోపణ అంటే ఆరోపణ కాకుండా కాదని చెప్పేసి తేలింది ఏంటంటే, వాళ్ళని విచారించి వారి చేతిరాతలను తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపితే ఈ మూల్యాంకనం పేపర్ మీద ఉన్నటువంటి రైటింగ్కి సరిపోయింది. అంటే ఒక్క ఇన్విజిలేటర్ లేడు, మూల్యాంకనం చేసే ప్రొఫెసర్లు లేరు, అలాగే ఇన్ఛార్జీలు లేరు, ఎవరు లేరు అని అంటున్నారు. వాళ్ళకి ఏదో తూతు మంత్రంగా 4 రోజులు పనిచేసినందుకు ఒక 10 లక్షల దాకా పే చేశారట. అదే వారు అడ్మిట్ కూడా చేశారట. మాకు డబ్బులు ఇస్తా ఉన్నారు, అందుకని మేము వచ్చామని చెప్పేసి. సో మొత్తం ఒప్పేసుకున్నారు, దే అడ్మిటెడ్ వాట్ దే డిడ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో సార్, మరి ఇది మొత్తం కలిపి 1,18,00,000 అంటున్నారు. మనం విన్న స్కాములు వీటితో పోల్చుకుంటే ఇది పెద్ద అమౌంట్గానే కనపడదు. దీనికి ఇంకా కనపడకుండా ఏమన్నా హిడెనింగ్ కుంభకోణం పెద్దదేమన్నా ఇంకేమన్నా ఉంటుందా, లేదా దీని దగ్గర కక్కుర్తిపడి ఇలాగూ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడారనుకోవాలా? అలాగే యాజ్ ఇట్ ఈస్గా పాత మార్కుల్ని వేయించడం, ఇది ఏ రకమైనటువంటి కాన్సిక్వెన్సెస్కి దారితీసే అవకాశం ఉంది సార్ గఫూర్ గారు? మిగతా పెద్దలకు నమస్కారం. ఇక్కడ డబ్బు ఎక్కువ తక్కువ అనేటువంటిది ప్రధానం లేదండి, దానికి ప్రాధాన్యత లేదు. లేదు అవినీతితో క్యాండిడేట్ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారా లేదా, అది కూడా ప్రాధాన్యత కాదు. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, ఒక బాధ్యత ఉండేటువంటి అధికారులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది ఉద్దేశం ఏమిటి? నిష్పాక్షికంగా మెరిట్ను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేయాలా, ఏ ప్రభావాలు లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టినారు. అటువంటి ఆర్గనైజేషన్ను ఈ రకంగా దిగజార్చి దాని విలువను మురికాలలో పంపించేసి ఆ తర్వాత అభ్యర్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడేటువంటి హక్కు ఎవరికి లేదండి. ఇక్కడ నేను రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఏ గవర్నమెంట్ ఎవరు ఏమిటి డెసిషన్ మేకింగ్ ఎక్కడ జరిగింది అనేది ముందు ఈ ఏదైతే టీము ఎంక్వైరీ చేస్తున్నారో, డెసిషన్ మేకింగ్ జరిగిన చోటు నుంచి దాంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఇంకోరి పని చేయకుండా. ఎందుకంటే గ్రూప్ 1 అంటే సార్, గ్రూప్ 1 పాస్ అయిన తర్వాత కొద్ది కాలంలో అందులో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలకు తొందరలో ఐఏఎస్లు వస్తాయి, లేదా మిగతా వాళ్ళకు కూడా ఐఏఎస్లు అవుతారు. గ్రూప్ అనేది దానికి డైరెక్ట్గా ఐఏఎస్ అయ్యే వాళ్ళు అవుతారు. ఈ కన్ఫర్ట్ బ్యాచ్ అంతా కూడా త్రూ గ్రూప్ 1 పోతారు. మరి అటువంటి ఒక సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర నిర్వహించేటువంటి అధికారుల్ని ఎంపిక చేయడానికి ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి ఎన్నుకున్నారంటే, వ్యక్తిగతంగా ఎవరి మీద కోపంతో మాట్లాడాలండి, కఠినంగా శిక్షించడం. అసలు నన్ను అడిగితే వాళ్ళను సమాజం అంతా కూడా గమనించే పద్ధతితో శిక్షించాల. ఆ రకంగా లేకపోతే ఏం మెసేజ్ ఇస్తామండి మనం?
గ్రూప్ వన్ వాడు కష్టపడి చదివి 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 చేస్తే డ్రైవర్ మార్కులే సంతకం చేస్తాడంటే ఇక ఏమి దానికి ఏం విలువ ఉంది? వాడు కష్టపడ్డదానికి విలువ ఏముంది? ఎవడు సెలెక్ట్ అవ్వడో ఎవడు సెలెక్ట్ అవ్వడో చెప్పలేము. కాబట్టి ఇక్కడ రాజకీయాల కంటే కూడా అనుసరించిన పద్ధతి దుర్మార్గమైంది. ఈ దుర్మార్గమైన పద్ధతి అనుసరించినటువంటి వాళ్ళందరూ ఎలాంటి సానుభూతికి అర్హులు కారు. కఠినాది కఠినంగా శిక్షించే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించడం మాత్రం అవసరం. ఒక కాన్ఫిడెన్స్ పెంచాల సమాజంలో. పబ్లిక్ సర్వీస్ కమిషనే, ఇక దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం అనేటువంటి ఒక వాతావరణం, ఒక మెసేజ్ మనం ఇవ్వాలంటే వీళ్ళందరినీ కూడా వెతికి ప్రజల ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించే పద్ధతిలో పోతే తప్ప రెమెడీ దొరకదు. ఇప్పుడు ₹1 మిగిలించుకున్నారా, లేదా ఒక 10 కోట్లు వసూలు చేసుకుని తిన్నారా, ఇది సెకండరీ అంటాను నేను. అల్టిమేట్గా వీళ్ళ మోటో ఏమిటి అని మనం కోర్టులో ప్రూవ్ చేయాలన్నప్పుడు అది వస్తుంది. కానీ ఇంత నమ్మక ద్రోహం, ఇంత విశ్వాసఘాతకం, ఇంత అల్పమైన పని, విద్యార్థుల జీవితాలతో అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడడం, ఇది మాత్రం క్షమించరాందండి. ఇది చాలా ఘోరం. సమాజానికి వ్యతిరేకంగా చేసిన ఒక ద్రోహంగా నేను భావిస్తాను. కాబట్టి కఠినంగా శిక్షించాలనేది నా వరకు నేను చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఏపీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. దాని నియామకాలు కూడా డైరెక్ట్గా నాకు గుర్తున్నంత వరకు రాష్ట్రపతి నుంచే వస్తాయి అనుకుంటా. వాళ్ళని తీసేయటాలు, వాళ్ళ మీద ఇటువంటి ఇవి ఎవరికి అంతే కదా సార్ గఫూర్ గారు? రాష్ట్ర ప్రభుత్వం సార్. అంటే మొన్న మధ్య ఏదో ఒక డిస్ప్యూట్ ఏదో వచ్చింది సార్, గుర్తులేదు. గ్రూప్ 3 గ్రూప్ 2 సంబంధించి ప్రభుత్వానికి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ చైర్మన్ గవర్నర్ ఓకే రైట్ ఓకే వెరిఫై చేసుకోండి అంటే నాకు చాలా కాలం నాటి సంగతి, అది కూడా తప్ప ఉండొచ్చు. వెరిఫై చేసుకోవాలి. అదే ఓకే. ఏదైనా ఇండిపెండెంట్ బాడీ, దానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థ ఉంది. అది షబీర్ ఖాన్ గారు